అవకాశ రాజకీయాలని ఊరికే అనరు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పోలవరం ప్రాజెక్టుకు లింక్ పెట్టిన కేటీఆర్ మాటలే అందుకు నిదర్శనం. మేడిగడ్డ కుంగుబాటు, పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం రెండూను కేసీఆర్ జగన్ హయాంలోనే జరిగాయి. తాజాగా మరోమారు వరద బీభత్సంతో పోలవరం డయాఫ్రమ్ వాల్ కొద్దిగా డ్యామేజ్ అయింది. ఇదే అదునుగా బీఆర్ఎస్ పాలిటిక్స్కు తెరతీసింది. పోలవరం అంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాల వ్యవహారం మనకెందుకన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మైండ్ గేమ్కు తెరతీశారా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఈ రెండు నీటి ప్రాజెక్టులు వెరీ డిఫరెంట్. కాళేశ్వరం పూర్తయిన ప్రాజెక్ట్, పోలవరం ఇంకా నిర్మాణంలో ఉంది. ఇంతకీ కేటీఆర్ ఆ మాటల వెనుక రాజకీయ పరమార్థం ఏంటో ఈ కథనంలో చూద్దాం. మూడోసారి సీఎం కుర్చీపై కూర్చోవాలన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశలకు రేవంత్ రెడ్డి బ్రేక్ వేశారు. అయితే ఆ పరిస్థితిని తెచ్చుకున్నది బీఆర్ఎస్ నేతలే. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగుబాటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణంగా నిలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ కాళేశ్వరం అక్రమాలపై కమిషన్ వేసింది. నీటి ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఇచ్చారు. వైఫల్యాలకు బాధ్యులైన వారితో త్వరలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దాంతో బీఆర్ఎస్ మైండ్ గేమ్కు తెరతీయడం మొదలైంది. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం కుంగిపోవడంపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఎన్డీఏ ప్రభుత్వమే నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో 10 అడుగుల వెడల్పు 8 అడుగుల లోతుకు కుంగిన కాపర్ డ్యాం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు జరుగుతున్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాత్రం స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో తెలంగాణలోని కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్లకు పగుళ్లు వస్తే సేఫ్టీ అథారిటీ అధికారులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారని విమర్శించారు. ఒక నీతి కాళేశ్వరానికి, మరో నీతి పోలవరానికి అంటూ నిలదీశారు. పోలవరంపై విమర్శించేందుకు కాంగ్రెస్ బీజేపీ నేతలకు కూలవరం అనే ధైర్యం ఉందా అని ప్రశ్నించిన కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద 20 నెలలు కావస్తున్నా తట్టెడు సిమెంటుకు దిక్కులేకపోవడం సీఎం రేవంత్ మూర్ఖత్వానికి నిదర్శనమని ఘాటుగా దుయ్యబట్టారు. వాస్తవానికి పోలవరం, కాళేశ్వరం నీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో స్పష్టమైన తేడా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే మేడిగడ్డ కూలింది. కానీ పోలవరం ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. విభజన అనంతరం 2014లో సీఎం చంద్రబాబు పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేశారు. అనూహ్యంగా 2019లో వైసీపీ అధికారంలోకొచ్చాక నిర్మాణ పనులు మందగించడంతో పాటు 2020లో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. అయితే ఆ సమయంలో అప్పటి సీఎం జగన్ పై కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీపై కానీ బీఆర్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజాగా కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ ప్రారంభమై రిపోర్టు వెలువడిన తర్వాతే కేటీఆర్ ఏపీకి చెందిన పోలవరం ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు ప్రారంభించడం గమనార్హం. ఇటీవల హైదరాబాద్ అభివృద్ధిలో ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర ఎంతో ఉందని, హైటెక్ సిటీగా నగరానికి పేరు తెచ్చిన ఘనత ఆయనదేనని, ఇది చరిత్ర అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో గుర్తు చేస్తూనే ఉన్నారు. ఇదే నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య బలమైన రాజకీయ బంధం ఉందని బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపిస్తోంది. ఈ పరిణామాల మధ్య పోలవరం కాపర్ డ్యాం చిన్నపాటి డ్యామేజ్ ను తమ పార్టీకి మైలేజ్ గా మార్చుకునేందుకు కేటీఆర్ మరోసారి రాజకీయ రంగంలోకి దిగారు. జగన్ హయాంలో నోరెత్తని కేటీఆర్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేసిన అసలు టార్గెట్ చంద్రబాబేనని విశ్లేషకుల అంచనా. ఎందుకంటే 2 రాష్ట్రాలు అభివృద్ధి పథంలోకి చేరాలని, ఏ విషయంలోనైనా ప్రశాంతంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు తీసుకుంటున్న శాంతి దృక్పథం ప్రత్యర్థులకు అసహనం కలిగిస్తోంది. అదే కారణంగా పోలవరంలో చోటు చేసుకున్న చిన్న సమస్యను పెద్ద రాజకీయ దుమారంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడే మనం ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును 52 రోజుల పాటు జైలులో ఉంచారు. ఆ సమయంలో దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలు CBNకు మద్దతుగా నిలిచారు.
సంఘీభావ నిరసనలు తెలిపారు. అదే సమయంలో హైదరాబాద్లో తలపెట్టిన నిరసనలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడింది. ఎక్కడి రాజకీయాలు అక్కడే అంటూ కేటీఆర్ కుండబద్దలు కొట్టిన మాటలు, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఊరుకోమంటూ పొలిటికల్ పవర్ ప్రదర్శించిన తీరు ఇప్పటికీ ప్రజల్లో గుర్తులో ఉంది. కానీ ఇప్పుడు కాళేశ్వరం అక్రమాలు, కుంగుబాట్ల వ్యవహారం పీకల మీదకు రావడంతో అదే పొరుగు రాష్ట్రానికి చెందిన పోలవరం నిర్మాణంపై కేటీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా మారింది. నీతి గురించి మాట్లాడుతున్న కేటీఆర్ తాను మాట్లాడిన హితబోధలు గుర్తుకు రాకపోవడంపై ప్రజలు లోలోన నవ్వుకుంటున్నారు. మేడిగడ్డ కుంగుబాటు కేసీఆర్ పాలనలోనే జరిగింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కుంగిన మేడిగడ్డను చూసేందుకు ఇటు ప్రజల్ని కానీ అటు నాటి విపక్ష నేతలను కానీ ఎవ్వరూ రాకుండా కఠిన ఆంక్షలు విధించారు. కానీ ప్రజలు కాంగ్రెస్ కు అధికారం అప్పగించడంతో కాళేశ్వరం అక్రమాలపై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి అంశాలపై సిట్ విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగా అధికారం చేజారిన తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా దిగజారిపోయింది. నేతలు ఇతర పార్టీల వైపు చూపులు సారిస్తున్నారు. సొంత పార్టీలోనే ఎమ్మెల్యే కవిత రూపంలో అసమ్మతి రాగం ఊపందుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలకు జై కొడుతూ తండ్రి కేసీఆర్ చుట్టూ కోటరీ వల్ల ఇబ్బందులు వస్తున్నాయంటూ ఆమె చేస్తున్న విమర్శలు కేటీఆర్, హరీష్ రావు వంటి గులాబీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో పార్టీలోని లుకలుకలు సమస్యలుగా మారాయి. అక్రమాలు, ఆరోపణలు, కేసులు, ఎంక్వైరీలు బీఆర్ఎస్ నేతలను బాగా ఇరుకుని పెట్టేస్తున్నాయి. దాంతో పాలిటిక్స్కు తెరతీశారు. సెటైర్లు, మైండ్ గేమ్లు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు విమర్శల బాణాలు సంధించడాన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. నీటి ప్రాజెక్టులు ప్రజల జీవనాధారం. అవి రాజకీయ మైలేజ్ కోసం కాదు. తప్పు జరిగిందా అనేది ఒక వాదన అయితే, తప్పులకు కారకులు ఎవరు అనేది ఇప్పుడు ప్రజల ప్రశ్నగా మారింది. మేడిగడ్డ కుంగుబాటును అబ్బే అదేం పెద్ద ఇష్యూ కాదు అంటున్న బీఆర్ఎస్ ఇప్పుడు నీతుల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వకుండా ఉండగలరా? అదే ప్రశ్న. లేకపోతే ఇవన్నీ పాలిటిక్స్గా మామూలే అని ప్రజలు భావించాలా అనేది ఇప్పుడు ఓ క్వశ్చన్ మార్కే.